భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. బోయినపల్లి మండలంలోని మధ్య మానేరు రిజర్వాయర్ వద్ద ఎమ్మెల్యే కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాజెక్టు నీటి మట్టాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 21.5 టీఎంసీల నీరు ఉండగా ఇన్ఫ్లో 75,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 57,000 క్యూసెక్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ డీఈలు శ్రీనివాస్, అంజయ్య, ఉమ్మడి జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూసా రవీందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీంరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు జోగనపల్లి వెంకటరామారావు, వేసిరెడ్డి దుర్గారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ నిమ్మా వినోద్ రెడ్డి, జెడ్పీటీసీ పూరి లక్ష్మీపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలతోటి వరదలు వస్తున్నాయి. ఈ వరదల్ని ప్రతి నీటి చుక్కను కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఇప్పుడు ఎగువ మానేరు నుంచి మన మిడ్ మానేరుకి దాదాపు 90,000 క్యూసెక్ల నీరు డైలీ ఇంట్లో వస్తుంది. అదేవిధంగా అవుట్లో కూడా 50,000కు పైగా 57,000 ఆల్మోస్ట్ అవుట్లో అవుతుంది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా చూడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులను అధికారులను అలర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్టుంటే మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిన్న ఎగువ మానేరులో కొంతమంది చిక్కుముంటూ కూడా చాలా బాగా రెస్క్యూ చేసి ప్రభుత్వ సహకారంతో ఇన్ టైంలో ముఖ్యమంత్రి గారు ఆర్మీ హెలికాప్టర్ పంపించి వాళ్ళందరినీ కలెక్టర్ గారి నేతృత్వంలో రెస్క్యూ చేశారు. ఇక్కడ కూడా ఈ మిడ్ మానేరుకి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని తెలుసుకోవడానికి నేను పిలవగానే కలెక్టర్ గారు వచ్చారు. ఎక్కడ కూడా ఇంతవరకు ఎలాంటి నష్టం జరగలేదు. అయినా మేము ఎప్పటికి కూడా 24 గంటలు మేము అధికారులం అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా వెంటనే అలర్ట్గా ఉండి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం. నేను ఇప్పుడు బోయినపల్లి మండల అధికారులు కూడా ఉంటే ఈ మండలంలో ఎలాంటి సమస్యలు లేవు, ఎలాంటి పంట నష్టం కానీ మిగతా ఏం లేవని కూడా చెప్పిండ్రు. ఏ సమస్య ఉన్నప్పుడు కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి మేము సర్వీస్ చేయడానికి సిద్ధంగా